దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ఈ 78 ఏళ్ల కాలము, బీసీలకు రిజర్వేషన్ వచ్చినటువంటి 33 సంవత్సరాల కాలం. సో ఈ కాలంలో తెలంగాణనే కాదు భారతదేశంలో బీసీల జనాభా అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే బీసీల జనాభా 52% అని మండల్ కమిషన్ చెప్పింది. తెలంగాణలో ఎక్కువ ఉన్నారు, అటు కర్ణాటకలో ఎక్కువ, ఏపీలో ఎక్కువ. అప్పుడు 52% మంది బీసీలు దేశవ్యాప్తంగా ఉన్నారనేది మండల్ కమిషన్ నివేదిక. ఆ నివేదిక ఆధారంగా 27% ఉద్యోగాలు బీసీలకు కల్పించాలని చెప్పి మండల్ కమిషన్ నివేదిక రిపోర్ట్ ఇస్తే, బీపీ మండల్ ఇస్తే, ఆ మండల్ కమిషన్ నివేదికను కోర్టులో ఛాలెంజ్ చేసినారు. ఎవరు? ఇందిరా సాహ్ని కోర్టులో ఛాలెంజ్ చేసి అసలు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుంది, ఈ బీసీల రిజర్వేషన్ కొట్టేయాలని ఆమె పోతే, అప్పుడు ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో లేలే బీసీలకు 27% ఇవ్వచ్చు, కానీ మొత్తం రిజర్వేషన్ 50% దాటకుండా ఇగో స్లాబ్ పెడతా ఉన్నాము అని చెప్పి పెట్టింది అన్నట్టు. ఏది 9 మంది ధర్మాసనం. సో ఇక్కడ మనం ఇది కొట్టేయాలంటే 11 మంది ధర్మాసనం ఉండాలి. సో ఇట్లా ఎప్పుడు చూసినా కూడా 11, 9, 13, 15, 17 ఎందుకు ఉంటుందంటే 12 పెట్టారు అనుకో, 6 సమానం ఇస్తే ఎట్లా మరి తీర్పు? అందుకోసం ఒకరిని ఎక్కువ తక్కువ పెడతారు అన్నట్టు. అది అట్లా బేస్ సంఖ్యలో పెడతారు. ఇక్కడ ఈ 33 సంవత్సరాల క్రితం విధించినటువంటి స్లాబ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ను ఎత్తివేయాలంటే 11 సభ్యుల ధర్మాసనంతో కూడినటువంటి బెంచే ఎత్తేయగలుగుతుంది.